యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. తీసుకో చారుకేశా, నీకు ఖర్చులు అవసరాలు ఉంటాయి కదా. నాకేం కావాలన్నా ఏం అవసరం ఉన్నా మా అభిబాబు చూసుకుంటారమ్మా. అసలు నేను ఎంత అడిగినా ఆయన ఇస్తారు. అయినా నేను ఇక్కడికి వచ్చింది ఏదో మీకు సాయపడ్డానికి తప్ప డబ్బుల కోసం కాదు. అది కాదు చారుకేశా, నువ్వు మీరింకేం చెప్పకండి దివ్యమ్మ. కావాలంటే ఈ 10,000 హర్ష సార్ పేరు మీద పూజ చేయించి గుళ్ళో హుండీలో వేయండి. నువ్వు మొండివాడివి చారుకేశా. సరే, చారుకేశ చెప్పినట్టే మీరు గుడికి వెళ్ళినప్పుడు అన్నదానానికి ఒక 10,000 ఇవ్వండి అత్తయ్య. ఈ డబ్బులన్నీ కూడా మీ దగ్గరే ఉంచండి. అత్తయ్య, మేడం, అత్తయ్య, ఏమైంది అత్తయ్య? తూలిపోతున్నారే. కొంచెం తలతిరుతున్నట్టుగా ఉందమ్మా. ఉదయం నుంచి పూజలో కూర్చున్నాను కదా, కొంచెం తలతిరుతున్నట్టుగా ఉంది. అయ్యో అత్తయ్య, జ్వరం వచ్చింది. పదండి హాస్పిటల్కి వెళ్దాం. పర్వాలేదమ్మా, ఆల్రెడీ నేను టాబ్లెట్ వేసుకున్నాను. సాయంత్రానికి కూడా తగ్గకపోతే అప్పుడు వెళదాం. ముందుగానే చూపించుకుంటే మంచిది కదమ్మా. ఏం కాదలేరా, కాసేపు విశ్రాంతి తీసుకుంటే అదే తగ్గిపోతుంది. అది కదమ్మా. బాబు, నాన్న ఇప్పుడు నీకు ఒంట్లో ఎలా ఉంది నాన్న? కాస్త తగ్గింది నాన్న. అమ్మాయి, బాబుకు రోజు ప్రోటీన్ డైట్ ఇస్తే త్వరగా కోలుకుంటాడు. ఇస్తున్నాను మావయ్య. సుమిత్ర, నువ్వు పని చేయాలి. చెప్పండి. పెదబాబును చూడటానికి జడ్జి గారు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వస్తున్నారు. వాళ్ళకి భోజనాలు ఏర్పాట్లు చేయాలి. అమ్మ దివ్య, మీ అత్తయ్య కొంచెం హెల్ప్ చేయమ్మా. సారీ మావయ్య, అత్తయ్యకి ఫీవర్ వచ్చింది. తనకి రెస్ట్ అవసరం. సుమిత్ర, జ్వరమా? అదేమిటి సడన్ గా? ఆయనకు అలా అయిందని అత్తయ్య బెంగ పెట్టుకున్నారు మావయ్య. నిన్నటి నుంచి సరిగ్గా తినలేదు. పెదబాబుకి ఏం కాదు సుమిత్ర, నువ్వేం వరీ కాకు, మేమంతా ఉన్నాం కదా. మరి భోజనాల పరిస్థితి ఏమిటి? మావయ్య, కర్రీస్ నేనే ప్రిపేర్ చేయొచ్చు, కానీ మీకు ఒక విషయం చెప్పాలి. ఏంటమ్మా? ఈ ఇంట్లో ఏం చేసినా ముందుగా తామే చేయాలి అని తయారు పిన్ని కుమారి కండిషన్ పెట్టారు. కండిషనా? భువన అత్తయ్య కూడా మా దగ్గర మాట తీసుకున్నారు. అందుకని మేము లంచ్ ప్రిపేర్ చేస్తే ఎందుకు చేశారు అని గొడవ పడతారేమో. అదేం కండిషన్ అమ్మాయి? ఇంట్లో ఎవరు పనిచేస్తే ఏమిటి? ఏమో మావయ్య, వచ్చిన అతిథుల ముందు గొడవ చేస్తే మీ పరువు పోతుంది. అందుకని ఒకసారి వాళ్ళని అడిగి చూస్తాను. వాళ్ళు చేయనంటే నేను చేస్తాను. వద్దొద్దులేమ్మా, నువ్వేం అడగద్దు, నేనే అడుగుతాను. బాబు, సరే నాన్న. అమ్మ దివ్య, కండిషన్ గురించి ఆయనతో ఎందుకమ్మా చెప్పావు? చెప్పాలమ్మా, నాన్నకు కూడా అన్నీ తెలియాలి. భువనా, వస్తున్నా. కుమారి. ఏంటి ప్రసాద్? పెదబాబును చూడటానికి జడ్జి గారు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వస్తున్నారు. లంచ్ ప్రిపేర్ చేయాలి. నేను లంచ్ ప్రిపేర్ చేయడం ఏంటి ప్రసాద్? సుమిత్రక్క దివ్యలు ఏమయ్యారు? అయినా నేనెప్పుడైనా వంట చేశానా? నిన్ను చేయమంటం లేదు, కుమార్ని చేయమంటున్నాను. నాకే వంటొచ్చా నన్ను చేయమంటున్నారు? కొంపతీసి నన్ను చేయమంటారో ఏమో. కుమారి మాత్రం ఎందుకు వంట చేయాలి? తనేమైనా ఇంటి పని మనిషా? చూస్తుంటే నన్ను కూడా పని మనిషిని చేసేలా ఉన్నావు. సుమిత్రక్క, దివ్య, వాళ్ళను కూడా వండమని చెప్పాను. బట్ మీరేదో కండిషన్ పెట్టారంటగా? ఏంటత్తయ్యా?
ఇంటికి గెస్ట్లు వస్తున్నారు, వంట చేయాలి. సారీ అత్తయ్య, ఈ ఇంట్లో ఏ పనైనా ముందు మీరే చేయాలి అన్న కండిషన్ మేం మర్చిపోలేదు. ఇంకెన్ని రోజులక్క ఈ కండిషన్ అప్లై చేసేది? కండిషన్ పెట్టింది మీరే కదా కుమారి, దాన్ని మీరే పాటించకపోతే ఎలా? ఇప్పుడు మేము మా కండిషన్ వెనక్కి తీసుకుంటున్నాం. అరే, అంతా మీ ఇష్టమేనా? ఎప్పుడు పడితే అప్పుడు కండిషన్ పెట్టడం, ఎలా పడితే అలా విత్డ్రా చేసుకుంటాము అంటే కుదరదు. రూల్ అంటే రూలే. వచ్చేవాళ్ళు హర్షాబాబుని పరామర్శించడానికే. వస్తున్న వాళ్ళు జడ్జి గారు అత్తయ్య, మావయ్య గారి ఫ్రెండ్స్. అయితే మాత్రం కండిషన్ పెట్టి మీరే తప్పు చేశారు కాబట్టి మీరే వంట చేయాలి. కుమారి, వంట చేస్తానని చెప్పు. నాకు వంట రాదు కదా నాన్న. నువ్వు వంట చేయకలేదు, కాలు బెణికినట్టు నటించు చాలు. అలాగే మావయ్య, నేనే వంట చేస్తాను. నేను సహాయం చేస్తాను. అలాగే అమ్మా, పద. కుమారి, 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 కాలికి ఏమైంది కుమారి? కుమారి, ఏమైంది? ఏమైంది కుమారి? అయ్యో దేవుడా, అయ్యో నా తల్లి. అయ్యయ్యో, వచ్చిన అతిథులకు వంట చేద్దామంటే కాలు విరిగి చచ్చిందే. ఓరి దేవుడా. దివ్యమా, వీళ్ళు నటిస్తున్నట్టు నాకు డౌట్గా ఉంది. డౌట్ కాదు చార్కేశ, కన్ఫర్మ్. వంట నుంచి తప్పించుకోవడానికి ఇలా ప్లాన్ చేశారు. అయ్యయ్యో బావగారు, అడక్కడక్క మీ మామగారు నిన్ను వంట చేయమని అడిగారు. ఇలా జరగడం ఏంటి తల్లి? కర్మ కాకపోతేను. అమ్మా, ఆ వంట ఏదో మనమే చేద్దామమ్మా. ఈ గొడవంతా ఎందుకు? వంట చేయడానికి నాకేం అభ్యంతరం లేదత్తయ్య. వాళ్ళ విషయాలు మావయ్య గారికి తెలియాలి. అయ్యో ప్రసాద్, కుమారి కాలు బెనికింది. ఈ పరిస్థితుల్లో వంట చేయలేదు. ఇప్పుడేం చేద్దాం? బాబు, డాడ్ హోటల్ ఫోన్ చేసి ఫుడ్ ఆర్డర్. ఓకే డాడ్. పర్వాలేదు మావయ్య, అవసరం లేదు, మేం వంట చేస్తాం. మీ అత్తయ్యకి జ్వరం కదమ్మా, ఎలా చేస్తుంది? నేను ఒకదాన్నే చేస్తాను మావయ్య. మా దివ్యమ్మకి నేను హెల్ప్ చేస్తాను సార్. వంట గురించి మీరు ఏం వరి అవ్వకండి. బ్రహ్మాండమైన కూరలు అద్భుతంగా వండుతారు, అన్నీ నేను చూసుకుంటాను కదా. ఏమండో ఏడుకొండల గారు, మీరు వనకుండా ఇదిగో బెనికిన మీ అమ్మాయి కాదు మర్దనా చేయండి. మీరు పదండి దివ్యమ్మ. అలాగే బాబు, కాస్త ఉప్పులు కారాలు జాగ్రత్తగా వేయండి. బావు గారు, డాక్టర్ని ఏమైనా పిలిపించమంటారా? వద్దులేండి, అల్లుడు గారు ఉన్నారుగా, మేము చూసుకుంటాంలే. సరే, ఓనా? అమ్మా కుమారి. అమ్మలేమ్మా, నెమ్మదిగోలే. లేమ్మా. కుమారి, అమ్మ నా తల్లు, జాగ్రత్త అమ్మా. కుమారి, కాస్త చూసుకొని నడవాలి కదా. సారీ అత్తయ్య,
కాలు స్లిప్ అయింది. అయ్యో కుమారి, అలా చేసావేంటి? నీ కాలు నొప్పిగా లేదా? నేను అసలు పడలేదు అత్తయ్య, పడినట్టు నటించానంతే. నటించావా? ఎందుకు మరి? బాబు, వాళ్ళతో వంట చేయించడానికి. లేకపోతే మనం కష్టపడి వంట చేస్తే వాళ్ళు తీరిగ్గా తింటారా? నువ్వు నాకు తగ్గ కోడలువే. వాళ్ళతో వంట చేయించాలన్న మీ పంతం నెగ్గించడానికి నేను ఇలా చేశాను అత్తయ్య. నా బంగారు కోడలువే. నీకు ఎన్ని తెలివితేటలున్నాయని నాకు తెలియదు కుమారి. సరే సరే కుమారి, వాళ్ళ వంట అయ్యేదాకా నువ్వు ఈ డ్రామాని ఇలాగే కంటిన్యూ చేయి, ఎక్కడ దొరకకూడదు, సరేనా? సరే అత్తయ్య గారు. వస్తున్నారు. పదండి. నమస్తే సార్. ప్రసాద్. నమస్తే అండి. నమస్కారం. నమస్కారం. ఇతను నా ఫ్రెండ్, వాళ్ళ బంధువులు, ఆయన డైరెక్టర్. నమస్కారం. నమస్కారం అండి. రండి. పదండి. రండి. పెద్దబాబు. నమస్తే సార్. కూర్చో కూర్చో. సారీ సార్. ఇప్పుడు ఎలా ఉంది బాబు? పర్వాలేదంటే. వెరీ సాడ్ మై బాయ్. నీకు ఇలా జరగకుండా ఉండాల్సిందే. ఏం చేస్తాం సార్, అంతా స్వయంకృత అపరాధం. చేతులారా చేసుకున్నాం. సి మై డియర్ బాయ్, ఈయన మా ఫ్రెండ్. నమస్తే అండి. ఈయన మా అబ్బాయి కోడలు. ఆయన ఫిల్మ్ డైరెక్టరు. నమస్తే. నమస్తే అండి. జడ్జి గారు వచ్చినట్టున్నారు. అవును కుమారి, మేము వెళ్ళి పలకరించి వస్తాం. నేను కూడా వస్తాను. ఎక్కడికి వచ్చేది? నీ కాలు బెడికింది కదా. నువ్వు బయటకు వస్తే వాళ్ళకి అనుమానం వస్తుంది. నోరు మూసుకొని ఇక్కడ కూర్చో. వెళ్తాం. ప్లీజ్ కూర్చోండి సార్. హాయ్ అంకుల్, హాయ్ ఆంటీ. హలో మై డియర్ స్వీట్ బాయ్. నమస్తే సార్. నమస్తే నమస్తే. నమస్తే అండి. మ్యారీడ్ లైఫ్ ఎలా ఉంది దీపు? గుడ్ ఆంటీ. మా అల్లుడికి ఏంటండి, మా అమ్మాయి బ్రహ్మాండంగా చూసుకుంటుంది. మా అల్లుడు కూడా మా అమ్మాయిని చాలా బాగా చూసుకుంటున్నాడు. మొత్తానికి ఇద్దరి పిల్లలకి మంచి సంబంధాలు చూసి పెళ్లి చేసావు ప్రసాద్. కానీ మాకు మంచేం జరగట్లేదు సార్. ఆ దేవుడయ్య ఎప్పుడు ఏం చేస్తాడో అని చాలా భయంగా ఉంది. వాడి గురించి మీకు ముందే చెప్దాం అనుకున్నానమ్మా.
మర్చిపోయాను. అంటే ఆ దేవుడయ్య దుర్మార్గుడని మీకు ముందే తెలుసా సార్? ఒక్క మాకేంటి, సిటీ మొత్తం తెలుసు. వాడు పరమ దుర్మార్గుడు. అలాంటి వాడితో పెట్టుకోవడం అంటే చావుతో చెలగాట వాడినట్టే. అలా చెప్పండి సార్. ఏదో ఒకలాగా వాడి పీడ వదిలించుకుందామంటే ప్రసాద్ అస్సలు వినట్లేదు. దివ్య, హర్షబాబు కూడా వినట్లేదు. ఇంత దాకా తీసుకొచ్చారు. వదిలించుకోవడం ఏంటండి? అలాంటి వాళ్ళని ఊరికే వదలకూడదు. హర్షకి ఇలా అయిందని తెలిసినప్పటి నుంచి ఈయన చాలా సీరియస్ అవుతున్నారు. ఏదో ఒక కేసులో కోర్టుకు వస్తే జీవిత ఖైదు వెయ్యాలనుకుంటున్నారు. ఏ నేరస్తుడి మీద కూడా నాకు అలాంటి వ్యక్తిగతమైన కోపం రాలేదు. దేవుడే ఇలాంటి వాడు బయట ఉండకూడదు. వాడిని ఎదిరించి చాలా సాహసం చేశావు దివ్య. మా మావయ్య గారి ఆశీర్వాదం, మా ఆయన ప్రోత్సాహమే దేవుడు ఈయన ఎదిరించడానికి నాకు ధైర్యం ఇచ్చింది సార్. అయ్యా, ఏవో 4 మంచి మాటలు చెప్పి దేవుడైతే రాజీ చేస్తారనుకుంటే మీరు కూడా ఇలా ఏంటి సార్? న్యాయం వైపు తీర్పిచ్చే నేనే అన్యాయం వైపు తలవంచమని ఎలా చెప్తానండి? దివ్య, హర్షల పోరాటం కొనసాగించమని చెప్తాను. థ్యాంక్ యూ సార్. చూడమ్మా దివ్య, నేరస్తుడు మరో నేరం చేసి కోర్టుకు రాకుండా పోడు. ఆ దేవుడయ్య ఏం చేశాడో ఇంకొక కేసులో నిరూపించగలిగితే వాణ్ణి 30 తిప్పలు పెట్టి 3 చెరువులు నీళ్లు తాగిస్తారాయన. బాబు హర్ష, ఆంటీ, ఇక ముందు కూడా నువ్వే దివ్యకి సపోర్టుగా ఉండు. బాంబేలో, బెంగళూరులో ట్రై చేస్తున్నాం. ఓహో, ఈయన సినిమా డైరెక్టరా? సార్, మీరిప్పుడు ఏ మూవీకి డైరెక్షన్ చేస్తున్నారు? ఒక పాత హిందీ మూవీని రీమేక్ చేస్తున్నాను. ఆ సినిమాలో సెకండ్ హీరోయిన్ కోసం చూస్తున్నాను. తను మంచి డాన్సర్ అయి ఉండాలి. తన కోసమే సెట్ చేస్తున్నాను. ఇదేదో మనకి పనికొచ్చేలా ఉంది. కుమారి కాలి నొప్పని యాక్టింగ్ చేస్తుంది కదా. తనకి డాన్స్ అంటే ఇష్టం కాబట్టి ఎలాగైనా తనని ఇక్కడికి రప్పించి తన చేత డాన్స్ చేపించి వాళ్ళ నాటకాలు బయట పెట్టాలి. ఆహా సార్, మీరు సెకండ్ హీరోయిన్ కోసం చూస్తున్నారు కదా. మా కుమారి మంచి డాన్సర్ సార్. కుమారి ఎవరు? మా కోడలండి. మా కూతురు సార్. అవును సార్, కుమారి డాన్స్ బాగా చేస్తుంది. ఓ, మా కూతురని చెప్పుకోవడం కాదు గాని కుమారి డాన్స్ చేసిందంటే నెమలి కూడా చిన్నపోవాల్సిందే. డైరెక్టర్ సార్, ఒక జ్యోతిలక్ష్మి, ఒక సిల్క్ స్మిత, ఒక జయమాలిని, ఒక డిస్కో శాంతి, వీళ్ళందరూ మా కుమారి ముందు బలాదూరు సార్.
అవును సార్, మా కుమారి మంచి క్లాసికల్ డాన్సర్, అద్భుతంగా డాన్స్ చేస్తుంది. ఒక్క డాన్స్ ఏంటి సార్, తన యాక్టింగ్ తో కూడా ఒక మంచి యాక్టర్ అని మొన్ననే ప్రూవ్ చేసింది. ఒక్కసారి మీరు తన డాన్స్ చూసారంటే ఫిదా అయిపోతారు అంతే.